Every evening in Telangana, as the sky breaks into saffron and ash, women return home carrying the weight of the day and the weight of centuries. Their hands nurture, their eyes protect, their hearts endure. And still, somewhere beneath the neon lights of Hyderabad, or under a lone street lamp in a faraway village, while the world forgets, a girl disappears. Her mother's cry fractures the air. Her father's shadow trembles by the door. But the world continues its cruel procession of convenience, headlines, and hashtags. We worship the goddess, but abandon the girl. So tell me, where do the voices go when no one's listening? In Hyderabad, the nation's conscience was once again stirred with the gang rape and murder of a veterinary doctor. Anger over the incident was seen on the streets nationwide as several students' unions and private organizations protested, demanding justice. The case has sent shockwaves across the nation and has brought to the fore the vulnerability of women to such crimes despite laws made after the Nirbhaya case. యాక్చువల్గా అప్పుడు లింగాపూరు, గోసంపల్లి, మీరు రామ్నాయక్ తండా, ఎల్లపటార్ కొంచెము బాగా ఎక్స్మిస్ ఎఫెక్టెడ్ ఏరియా. అది థిక్ ఫారెస్ట్ ఏరియాస్, పోలీస్ మూవ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఎస్ఐ ఉన్న టైంలో 92, 93, 95 వరకు మేము కాలిబాట ద్వారా తిరిగే ఏరియాలు అవన్నీ. ఇప్పుడు నేను డిఎస్పీగా 25 సంవత్సరాల తర్వాత అప్పుడు కొంత ప్లేన్ అయినాయి. కొంచెం వెహికల్ ఇప్పుడు ఎల్లపటార్ వరకు కానీ అటు వయా లింగాపూర్ నుండి వెహికల్ పోయే పరిస్థితి ఇప్పుడు ఉంది. అప్పుడు ఎస్ఐ టైంలో వెహికల్ నడిచేది కాదు, ఎటు పోవాలన్నా బై ఫుట్. మేల్ అంతా చిన్న చిన్న టేకర్రా, ఫారెస్ట్కి వెళ్ళి టేకర్రా నరుక్కొని తీసుకొచ్చుకొని అమ్ముకునేవాళ్ళు. ఒకటి ఈ కొంతమంది ఇంటికాడ ఉండే లేడీసు గుడాంబ అంటే నా గుడాంబ తీసుకొని అమ్ముకునేవాళ్ళు. ఆ తర్వాత కొంతమంది అగ్రికల్చర్, ఆదివాసీలు అగ్రికల్చర్ చేసుకుంటూ బతుకుతారు వాళ్ళు చాలామంది. ఆ ఇంటీరియర్ విలేజ్లో సీసీటీవీలు అనేవి లేవు. అక్కడ కరెంటు ఉండదమ్మా, తర్వాత ఇంటర్నెట్ ఉండదు, ఏముండదు కాబట్టి సీసీటీవీలు పనిచేయవు. ఇప్పుడు అక్కడ లింగాపూర్లో మాకు 18 మెంబర్స్ ఉంటారు పోలీస్ స్టేషన్లో. వీళ్ళు మా సివిల్ లా అండ్ ఆర్డర్ వరకు, ఇటు క్రైమ్ వర్క్ చూసుకోవడానికి. ఆల్మోస్ట్ ఆల్ లింగాపూర్ పోలీస్ స్టేషన్ నుండి 18 to 20, 25, 30 కిలోమీటర్స్ ఉన్న విలేజెస్ కూడా ఉంటాయి. ఉమెన్ మిస్సింగ్ కంప్లైంట్ రాగానే ఆ సరౌండింగ్ వాళ్ళ వీధిలో తిరుగుతూ ఆ వెసెల్స్ అమ్మినట్టు ఒకరిద్దరు చెప్పారు మాకు. ఆ విలేజ్లో ఎప్పటివరకు తిరిగింది అనేది అది తెలుసుకొని ఆ విలేజ్ నుండి రామ్నాయక్ తండాకు వచ్చిందా లేకుంటే ఇక్కడే ఏమన్నా ఆమెకు డిస్టర్బెన్స్ అయిందా అనేది ఆ డౌట్ మీద వెతకడం జరిగింది.
నాకు లింగాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి అంటే ఫోన్ వచ్చింది. ఫోటో కెమెరా, వీడియో కెమెరా తీసుకొని రమ్మండి. నేను అక్కడికి వెళితే అప్పుడే నాకంటే షాక్ అయినా ఇక్కడ ఏం జరిగిందని. అయితే మళ్ళా నాకు పోలీసు వాళ్ళు మళ్ళీ నాకు అంటే అక్కడ కలిసినాక వాళ్ళు డెడ్ బాడీ చూపించినారు. ఒక గొర్రెలా అంటే పడి ఉండే బాడీ చూస్తే డేంజర్ పొజిషన్లో ఉండే. ఆమె దగ్గర బట్టలు కూడా లేకుండే, అంత విచిత్రంగా ఉండే. మొత్తం హింస దానికి ఇది చేసినారు. మళ్ళీ ఒక జాగాలో చెప్పులు ఉండే, ఇట్లా తీసుకెళ్ళినారు దాన్ని. ఒక పిల్లలందరూ ఎట్లా ఉండే, నాకు కూడా బాగా భయం వస్తుండే అక్కడ. అంటే అలాంటి కేసు చూడలేదు కదా మేడం, అట్లా అయింది. ఇది కొంచెం హెనియస్ అఫెన్స్. ఇది గ్యాంగ్ రేప్ కమ్ మర్డర్ కదా. ఇటువంటి ఇదే ఫస్ట్ టైం ఇంత హెనియస్ క్రైమ్ ఆ ఏరియాలో జరగడం కూడా. హాజీపూర్ విలేజ్ అన్నది నా డివిజన్లో ఒక పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఒక విలేజ్. హాజీపూర్ విలేజ్ అనేది బొమ్మలవారం మండల్, అంటే కీసర్ నుంచి హార్డ్లీ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది బొమ్మలవారం మండలం అని. మండలేటి కోట నుంచి హార్డ్లీ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ విలేజ్ ఉంటుంది. నేచురల్గా దాన్ని చెప్పాల్సిన విలేజ్ బాండ్ ఇస్ గ్రేటర్ దెన్ ద సిటీ బాండ్. విలేజ్లో ఎవరీ ఫస్ట్ హౌస్ లూస్ టు లాస్ట్ హౌస్. నేషనల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో తప్పకుండా విలేజ్ కల్చర్ ఈజ్ డిఫరెంట్, విలేజ్ బాండ్ ఇస్ డిఫరెంట్. అంతకుముందు పెద్ద చెప్పుకోదగ్గ హిస్టరీ అని పెద్ద సీరియస్ క్రైమ్ ఉన్న విలేజ్ కాదు అది. మా విలేజ్ బ్యాక్గ్రౌండ్ రికార్డ్ చూస్తే కూడా క్వైట్ పీస్ఫుల్ విలేజ్. పెద్ద గ్రామం కాకపోయినా కూడా ఒక 260 గృహాలు ఉన్న ఇండ్లు, ఒక పాపులేషన్ వచ్చేసి 1200 పాపులేషన్ ఉంటుంది. ఆనందంగా ఉంటాం. మంచి వాతావరణం, కల్మషం లేని మనుషులు, చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రామం అంతా ఉలిక్కి పడ్డది. మన ఊళ్ళో ఇంత అంతా కూడా ఉన్నాడా? మేము జనవరి 21 తారీఖు సర్పంచ్ అయ్యాము. ఫిబ్రవరి 2కి మేము ప్రమాణ స్వీకారం చేసాము ఇదే గ్రామ పంచాయతీలో. ఏప్రిల్ 24కు శ్రావణి మిస్సింగ్ కేసు అది ఆ రోజు స్టార్ట్ అయింది. పొద్దున్నే 6 గంటలకే పెట్టిరు స్కూలు. ఆన్లైన్ క్లాస్ అని 10థకు మంచిగా చదువుకోవాలనేసి పంపించి మళ్ళీ వస్తుండే. లేకపోతే ఓకపోతుండే ఆమె. రోజు యాక్చువల్గా 12:30 1 o'clock వరకు ఇంటికి వచ్చేది. వీళ్ళు 1 o'clock వరకు ఇంటికాడికి 1 o'clock చూసారు. 2:30కి బస్సు ఉండేది స్కూల్ కాడికి వెళ్ళేది. ఎండగట్ట కొడితే తీసుకొద్దామని పోతే అక్కడికి వెళ్ళి అప్పుడే వెళ్ళిపోయింది వాళ్ళు చెప్పారు. అడిగితే అప్పుడే మధ్యాహ్నం వెళ్ళింది మా అన్న పాప, ఇంకా పరదపురం ప్రవళికనే ఇంకో పాప, ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు అంకుల్. అంటే లేదు అంకుల్, నేను వచ్చేసి నేను పరదపురం కాడ దిగిన, ప్యాసింజర్ ఆటోలో వచ్చినాము, శ్రావణి ముందుకు వెళ్ళిందని చెప్పి ఏ ఆటోలో వెళ్ళిందని చెప్పి ఆటో స్టాండ్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. నేను వచ్చిందన్న, నేను ఆల్రెడీ రామారం బస్ స్టాప్లో దించి నేను యూటర్న్ చేసుకొని వచ్చినా అన్నప్పుడు మన నాకు జర భయం అయింది. జర అప్పటి సందే భయం అయితేనే ఉంది.
డైరెక్ట్ ఆడికెళ్ళి చిక్కడమణికి వెళ్ళి వస్తూనే మా ఊరు సర్పంచ్కి ఫోన్ చేసి సర్పంచ్కి మా ఊరిలో ఒక 3-4 నా ఫ్రెండ్స్కు ఇమీడియట్లీ వితిన్ ఒక 5-10 మినిట్స్లో పోలీస్ స్టేషన్ కాడికి వచ్చారు అందరు. కేసు ఫైల్ చేసింది. ఆ రోజు కేసు చేసినప్పుడు మాకు సురేందర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఉండే, భువనగిరి రూరల్ ఇన్స్పెక్టర్. నేను సీఎన్ పోయి అమ్మాయి గర్ల్ మిస్సింగ్ కేసు కదా, అబౌట్ 14 years అమ్మాయి గర్ల్ మిస్సింగ్ కేసు కదా, పోయి ఒకసారి ఎందుకంటే మంచి ఇవాళ సూపర్వైజ్ కేసు అని చెప్పడం జరిగింది. సో అప్పటికే టీమ్స్ ఎస్టాబ్లిష్ చేసినాం, మా పోలీస్ టీం కానీ, తర్వాత విలేజెస్ అమ్మాయి కాబట్టి అదే చెప్పిన విలేజ్ బాండ్ ఎక్కువ ఉంటుందని చెప్పి. ముఖ్యంగా మా గ్రామంలో ఉన్నటువంటి యువకులందరం కలిసి దాదాపు ఒక 50-60 మంది యువకులను తయారైంది. 10 మంది ఒక సైడ్ 10 మంది ఒక సైడ్ ఇట్లా చిన్న పెద్ద జెంట్స్ లేడీస్ మొత్తం అందరూ. మేము బొమ్మల రామారం నుంచి హాజీపూర్ వరకు 4 కిలోమీటర్లు ఉంటుంది. లెఫ్ట్ టు రైట్ సైడ్ ఇక్కడ చుట్టుముట్టు బావుల సైడ్ కానీ అక్కడ ఒక 5 టీంలు విభజించి మేము అక్కడ ఎత్తికాము. అందరం తిరిగినాం. కాదు రామారం, మైసడిపల్లి, ఇక్కడ భువనగిరికి వేయట, అక్కడ రాగి స్టేషన్కి వేయట, ఇక్కడ బినారం స్టేషన్కి వేయట. ప్రతి బాయి, ప్రతి చెరువు, ప్రతి గుంట, చెట్టు గుట్ట పొట్ట అన్నీ వెతికినాం. అక్కడక్కడ పనులు ఉన్న వాళ్ళు కూడా ఏమై ఎవడన్నా ఎక్కడన్నా తీసుకుపోతాడా ఏమని చెప్పి కూడా వాట తిరిగిరట. ఎంత వెతికినా ఈ రాత్రి ఆ చీకట్లో మోడల్ స్కూల్ వెనకాల అరక్ చెట్లు ఉంటాయి, పెద్దది ఒక అడవిలాగా ఉంటుంది మొత్తం. ఆ నిర్మానుష్యమైన ప్రాంతం, ఆ ప్రాంతంలో కూడా రాత్రి 12-1 గంట వరకు వెతికినాం, కానీ ఎలాంటి ఆచూకీ దొరకలేదు మాకైతే. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మళ్ళీ విలేజర్స్ డే అంతా కూడా ఒక 7-8 టీమ్స్ కలిసి అంతా చుట్టుపక్కల మొత్తం కూడా వెతకడం జరిగింది. అయితే మొదట 40-50 మంది ఉండే యువకులు, తర్వాత సాయంత్రం 7-8 గంటలకు ఒక 100 మంది పైన ఇది. మార్నింగ్లో కూడా 2-3 బ్యాచెస్గా డివైడ్ అయ్యి దోలాడుతున్నారు. దోలాడే టైంలో ఒక బ్యాచ్ అక్కడ కుక్కలు తిరిగినాయి కూడా ఇక్కడ లేదనుకొని కూడా పోయి వెతికినారు. టీమ్స్ అన్నీ వెతుకుతామంటే హాజీపూర్ విలేజ్ శివార్లో అమ్మాయి స్కూల్ బ్యాగ్ దొరికింది. కంప్లీట్ డ్రైన్డ్ అప్ వెల్ అంటే కంప్లీట్ డ్రైన్డ్ అప్ వెల్. ఆ స్కూల్ బ్యాగ్ దగ్గర డాగ్ స్వాడ్ తీసుకెళ్తే అక్కడ చుట్టూ సరౌండింగ్లో తిరిగినాయి కానీ కుక్కలు ఎక్కడ పసిగట్టలేదు. వెతికినాక ఒక 2-3 అక్కడ బావిలో కుప్ప అని ఇట్లా కనబడ్డది. మీదికి తొంగి చూసినప్పుడు చాలా లోతులు, అంటే వాటర్ లేవు దాంట్లో. నార్మల్గా లైట్ స్మెల్ వచ్చింది ఏదో, ఆ స్మెల్ పట్టేసి ఏదో నార్మల్గా దిగి చూసినారు. బ్యాగును చూసినాక మాత్రం భయపడ్డాను. సరిగ్గా అర్థమైపోయింది అక్కడ, కానీ అందరు చెప్పరు కదా. ఇక ఒక పిల్లగాని దిగమన్నారు, గమ్ములో పిల్లగాని దిగితే అది దిగిందంట. దిగి ఆయనకి సూరాయించలేదు, స్మెల్కు ఆయనకి భయం అయిపోయిందట. భయమై అమ్మో ఇల్లు ఏమో నన్నకి ఎక్కువ స్మెల్ వస్తుందని ఆ పోరడు దిగు ఇంకో దిగురంటే మా ఇంటి పక్కన కటికల పిల్లగాడు ఇద్దరు లోపలనే ఊరు దిగి ఇక కడ తీసుకొని ఇట్లా అన్న వరకు ఇంత పెద్ద చేయలిందంట అమ్మాయి. ఇది క్లాత్ వెళ్ళింది అంతా ఇక వాసిపోయింది, మొత్తం బ్లాక్ అయిపోయింది మనిషి, మన రూపంలో లేనట్టుంది. కళ్ళు కూడా కనిపిస్తలే, కళ్ళు లేవంటారు కానీ నాకైతే కళ్ళు కూడా కనిపించాల, అట్లా ఉబ్బిపోయింది ఆమె. అది 21 May 2020 అండి. మధ్యాహ్నం 3:30 ఆ టైంలో జూలియస్ భాస్కర్ అని చెప్పేసి ఒక అతను వస్తాడు, కాంప్లైంట్ అతను. అక్కడ మక్సూద్ ఆలం అని ఉంటాడు, మక్సూద్ ఆలం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కనిపెట్టలేదు సార్. అయితే అప్పటికే మాకేంటంటే ఇలాంటి మిస్సింగ్ కంప్లైంట్స్
వీళ్ళంతా లేబర్ అంతా కరోనా అది స్టార్ట్ అయింది. ఈ కరోనా టైంలో అంతా భయపడి వాళ్ళు సొంత ఊర్లకు పోతున్నారు. చెప్పకుండా చాలామంది లేబర్ వెళ్ళిపోతున్నారు. కాబట్టి అతను కూడా అట్లా లేబర్ వెళ్ళిపోయి ఉంటారా సార్ అని చెప్పేసి అంటాడు. వాళ్ళు కనిపించడం లేదంటే సరే మేము అక్కడికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆ పక్కనే మన వీళ్ళు ఉన్న ఇంటి పక్కన ఆనుకొని గోడ పెద్ద బాగుంది పాడుబడి. అక్కడ ఏదో కొద్దిగా ఒక వస్తువుని లాక్కపోయినట్టుగా మట్టి మీద కొన్ని అచ్చులుగా కనిపించాయి. అది ఒక గోడ వరకే ఉన్నాయి, ఆ తర్వాత లేవు. ఏదైనా జంతువు చనిపోతే చిన్న జంతువు పెద్ద జంతువు ఈడ్చుకొని పోతే అట్లా మరకలు వస్తాయి కాబట్టి మేము క్యాజువల్గా అట్లా అనుకున్నాం. అనుకున్న తర్వాత ఇది 5 గంటల టైంలో ఒక డెడ్ బాడీ బాయిలో, బావిలోకి వచ్చేసరికి తేలేసరికి మాకు డౌట్ వచ్చింది, అదే బావిలో ఉందని చెప్పి. ఆ తర్వాత 6:37 కల్లా 4 డెడ్ బాడీలు తేలాయి. షిఫ్ట్ చేసిన తర్వాత ఎందుకు అనుమానం వచ్చే పొద్దున్నే మేము 5 మోటార్లు పెట్టి పైపులు పెట్టి నీళ్ళన్నీ తోడిచ్చేస్తే అప్పుడు 1 by 1 మొత్తం మళ్ళీ 5 డెడ్ బాడీలు పెట్టుకొచ్చాయి. అప్పుడు మీడియా వాళ్ళంతా ఎట్లా అంటే కరోనా టైంలో వీళ్ళకి అన్నం దొరక సూసైడ్ చేసుకుందాం అని చెప్పేసి మీడియా వాళ్ళంతా కూడా టీవీలో వాటి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు. 22nd రోజు ఆల్రెడీ హైకోర్టులో హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా మా మీద పిటిషన్ ఇస్తారు, ఆకలి చావులతో ఇంతమంది సూసైడ్ చేసుకున్నారు. ఆ రోజు ఏమవుతుందంటే 108 డిసిజన్ ఉంటుంది షాబాజ్. అతని అబ్బాయి బర్త్డే ఉంటుంది. బర్త్డే కాబట్టి కూల్ డ్రింక్స్ అన్నీ తెచ్చుకుంటారు, వాళ్ళు తాగుతూ ఉంటారు. అయితే మేము చుట్టుపక్కల మేము ఎతికినప్పుడు అక్కడ కొన్ని వాళ్ళు తిన్న అన్నం ప్లేట్స్ వీటిల్లో కొంచెం డౌట్ అనిపించి అవన్నీ కలెక్ట్ చేసాం. ఈ టాబ్లెట్స్ ఉంటాయి, అవి స్లీపింగ్ టాబ్లెట్స్ లాగా బాగా మొత్తం ఇస్తాయి. 2 mg టాబ్లెట్స్ మాకు ఆ సీన్లో 81 టాబ్లెట్స్ దొరికింది. కూల్ డ్రింక్స్ బాటిల్, ఆ కూల్ డ్రింక్స్ తాగిన డిస్పోజల్ గ్లాసెస్ అవి ఉంటాయి. దాంట్లో మసాలా సామాన్లు కొంటారు. అయితే వీళ్ళు అంతా చూస్తే పూర్ ఫ్యామిలీ ఉన్నారు, ఇంత కాస్ట్లీ మసాలాలు ఎట్లా పడుతున్నారని చెప్పేసి నాకు అనిపించింది, డౌట్ వచ్చింది. ఇవన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకున్నాం ఆ సీన్లో. ఇప్పుడు 9 మందిని చంపాలంటే దాదాపు ఒక సీన్ డిస్టర్బ్ కాకుండా అంటే 18-20 మంది ఉంటే ఒక మనిషిని 2-3 పట్టుకుంటే అప్పుడు చంపడం ఈజీ ఉంటుంది. కానీ ఇక్కడ వస్తే సీన్ అసలు ఏం డిస్టర్బ్ లేదు, సెల్ ఫోన్లు కూడా లేవు. ఇప్పుడు జనరల్గా వాళ్ళు సూసైడ్ చేసుకుని సెల్ ఫోన్ ఇంట్లో ఉండాలి కదా, ఇంట్లో కూడా సెల్ ఫోన్ లేవు. వాళ్ళ ఇంట్లో చూస్తే వాళ్ళ ఇంట్లో అన్నం తింటున్న ప్లేట్స్ ఉన్నాయి, ఆ ప్లేట్లలో అన్నం సగం ఉంది. అంతేగాని సగం అన్నం తినుకుంటూ వెళ్ళి సూసైడ్ చేసుకునేంత అవసరం వచ్చింది అని చెప్పేసి ఇంకా మేము బాగా తలబాదుకున్నాం. అసలు మాకు ఎంతైనా కేసు అర్థం కావడం. కొంతమంది సస్పెక్ట్లే ఉన్నాయని చెప్పేసి చనిపోయిన దాంట్లో ఈ కంప్లైంట్ మక్సూద్ ఆలం ఉండే. మక్సూద్ ఆలం ఒక బిడ్డ ఉంటుంది ఖాతున్. ఖాతున్కి ఒక లవ్ అఫేర్ ఉంటుంది. ఆ బర్త్డేకి అబ్బాయి వస్తాడు, వీళ్ళకి తెలిసిన అతను ఇంకో అతను వస్తాడు, ఈ సంజయ్ కుమార్ అని. ఆ రోజు పార్టీలో ఎవరు ఉన్నారని చెప్పేసి అని చూస్తే ఈ ఇద్దరు. బర్త్డే ఏం లేదు, మార్నింగ్ లేచిండు, నాకు కాల్ చేసిండు, బర్త్డే విష్ చేసిన, నీట్ వస్తే వరంగల్కి వస్తాను అన్నాడు. వాడు వచ్చిండు. ఒక 1 hour 1/2 hour తర్వాత నేను ఉన్న ఈవినింగ్ దాకున్నా, కూర్చున్నా, మాట్లాడిన. అంటే వాళ్ళతో నచ్చిళ్ళు. లంచ్గా పని చేసి ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్కి వస్తారు కదా, ఆఫ్టర్నూన్ నేను లంచ్కి వెళ్ళి కూర్చున్నాం, అందరం కలిసే తిన్నాం. కూర్చుని ఆంటీ వాళ్ళు మళ్ళీ పనికి వెళ్ళి కొంచెం పీనే కూర్చున్నా వెళ్ళిపోయినాయి. ఇక సాయంత్రం వెళ్ళిపోయినాక ఇదంతా జరిగింది. మార్నింగ్ కాల్ చేస్తా,
స్విచ్ ఆఫ్ వస్తాయి అందరి ఫోన్, అందరికి చేస్తా. నేను ఛార్జింగ్ పెట్టేది స్విచ్ ఆఫ్ అయింది అంటుండేది, ఛార్జింగ్ పెడితే కావచ్చు కరెంట్ లేదన్నా మళ్ళీ మధ్యాహ్నం చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, సాయంత్రం చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ఆ రోజు రాలే ఇక మొత్తానికే కాల్ చేస్తారు కదా అని. నైట్ అయింది, ఈ పోలీస్ జీబులు వచ్చినాయి 2ంటికి. నేను అక్కడనే మా ఇంటి ముంగటనే కూర్చున్నా. ఆ కూర్చుని వాళ్ళు వచ్చిళ్ళు లోపలికి వెళ్ళి అక్కడక వాళ్ళ డోర్ వాళ్ళ కొట్టేది చూసి లోపల చూసి అక్కడ చుట్టుపక్కల అందరు వస్తారు అది ఇంటి పక్క వాళ్ళు ఏమైందని. అయితే నేను ఎస్ఐ దగ్గర పోయి నిలబడ్డా, ఫోటోలు చూపెడతారు, వీళ్ళు తెలుసా మీకు చనిపోయాలని. చూపెట్టాడే మా పిల్ల ఫోటో చూపెట్టాను. నేను స్టక్ అయిపోయినా ఇక ఉబ్బిపోయి స్కిన్ మొత్తం పలిగిపోయి బాడీలు మొత్తం బ్లాక్ అయిపోయి మనకు తేనె గాల్లో ఇక అట్టలెక్క నిలబడ్డాయి. ఇక తేనె నేను షాక్ అవుతాను అసలు. సార్ వాళ్ళు వచ్చి చూపెట్టుడే ఆలస్యం, నేను షాక్ అయినా, ఏం చెప్పాలో తెలియలేదు. నేను చిక్కినా మంచిగానే చేసింది ఎవరని ఫస్ట్ నేనే సార్ దగ్గర పోయినా. సార్ దగ్గర చెప్తే సరే స్టేషన్ బాగున్నారు. సార్ వాళ్ళకి దొరికింది కూడా నేను ఒక్కనే, సార్ వాళ్ళకి కూడా అంత ఏం లేకుండా ఎవ్వరు లేరు అసలు. సీదా నువ్వే వాళ్ళ రిలేషన్ నీకు తెలిసి ఉంటుంది, అమ్మాయిని లవర్. నేనెందుకు చెప్తా సార్, నాకేం అవసరం, అమ్మాయి నా లవర్, నాకు అవసరం చంపుకునే అంత అవసరం ఉంటే నేను ఇన్ని సంవత్సరాలు ఉంటే నేనేందుకు చూసుకుంటా. నాకే అర్థమైతే లేదు సార్ అసలు ఎవరు ఎంపీలో మీరు గిట్లా తీసుకొచ్చి నన్ను ఇంతగానే చేస్తారని నేను అనుకోలేదు అని చెప్తే. వేరే ఎవరైనా చేసి ఉండాలి, అంతేగాని వీళ్ళకి ప్రస్తుతానికి అయితే ఇక్కడ రిలేషన్ ఎవ్వరు సార్, ఎవ్వరు లేరు. తెలితే మా ఫ్యామిలీ, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్యామిలీ తప్ప రిలేషన్ ఇక్కడ వీళ్ళకి ఎవ్వరు లేరు. వాళ్ళ అమ్మ నెంబర్ తెలుసు అంటే తెలుసు అని చెప్పిన. నెంబర్ చెప్తే ట్యాప్ చేసి చూసిళ్ళు ఆ నెంబర్ మీద ఏమైనా కాల్స్ పోయినాయి అది ఇదని. చూస్తే 5 o'clock సంజయ్ కుమార్ నుండి నిషా ఆంటీకి ఫోన్ ఉంటుంది. ఎంతసేపు ఒక ½ an hour, మళ్ళీ 15 minutesకి ఇంకో కాల్ ఉంటుంది. ఈ నెంబర్ పట్టుకొని చూస్తారు సంజయ్ కుమార్ ఎవరు రా అని. మళ్ళీ నా దగ్గరికి సార్ వాళ్ళు వచ్చి సంజయ్ కుమార్ నాకు తెలుసు అక్కడికి వచ్చిందని చెప్తే, ఎవరైనా వచ్చిల్లారంటే వచ్చింది సంజయ్ కుమార్, ఆయన ఇప్పటికి కాదు సార్ వాళ్ళ నాన్నకి ఎప్పటి నుండో ఫ్రెండ్ ఆయన మీద కూడా అంతే డౌట్ రాలే అసలు. ఇక నన్ను స్టేషన్ తీసుకుపోయినాక ఒక 1 day తర్వాత నేను ఆలోచించుకుంటాను, వీళ్ళ చెల్లి ఉంటుంది కదా, ఎవరు అస్సలేరేంది వీళ్ళు చనిపోతే, వీళ్ళ చెల్లి ఉంటుంది కదా ఏమైందని నేను సార్ దగ్గర పోయి సార్ వీళ్ళ చెల్లి ఉంటుంది సార్ ఇక్కడ, వాళ్ళ చెల్లె వాళ్ళతోనే ఉండేది అట ఆయన సంజయ్ కుమార్. ఇంకా మేము ఏం చేసాం, సంజయ్ అని అతను అలా ఫస్ట్ ఇతను ఇల్లు చెక్ చేస్తాం, మాకు ఏమీ కూడా ఇంక్రిమేటింగ్ అంటే ఇతన్ని నేరస్తుడిగా చేసే ఎటువంటి ఆధారాలు కానీ ఎవిడెన్స్ వాళ్ళ ఇంట్లో దొరకలేదు. తర్వాత వీళ్ళ ఇంటికి పోయాం, ఇల్లంతా చెక్ చేసాం. వస్తుంటే వాళ్ళ ఇంట్లో మసాలా ప్యాకెట్స్ కనిపించాయి. అదే ఏమో అది అక్కడ వాడు కాస్ట్లీ మసాలా వాడుతాను, ఇక్కడే వాడుతున్నాడు, కొంపదీసి ఇది అది చేసిండు అని చెప్పి నాకు అనిపించి ఇంకా అక్కడ మాకు అనుమానం స్టార్ట్ అయింది. 10 నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో వాల్మార్ట్ ఉంటుంది. వాల్మార్ట్లో సామాన్లు కొన్న లిస్ట్ ఉంటుంది, దాంట్లో మసాలా సామాన్లు కొంటుంది. ఆ షాప్ కాడికి పోయి ఈ మసాలా ప్యాకెట్లు అతనికి అప్పచెప్పి మసాలా ప్యాకెట్లు నా దగ్గర ఉన్న లిస్ట్ ఇచ్చి ఈ 2 కంపారిజన్ చేసి వాటిపైన బార్కోడ్ నెంబర్స్ ఉంటాయి, అది ఇది సేమ్ అవునా కాదా. అక్కడ పోయిన తర్వాత ఆ మేనేజర్ చూస్తే సేమ్ అంటాడు. సో ఇమ్మీడియట్గా దాన్ని ఆఫ్ చేయించి ఆ వీడియో ఫుటేజ్ తీసుకున్నాం. ఆ వీడియో ఫుటేజ్ మేము షాపింగ్ పోయి కొన్న వస్తువులన్నీ కూడా వీడియో ఫుటేజ్ మనకు వచ్చింది. అట్లాగా ఆ చికెన్ షాప్ అతను గుర్తుపెట్టిండు, సేమ్ టైము మన కూల్ డ్రింక్ షాప్ అతను గుర్తుపెట్టిండు, కూల్ డ్రింక్స్ తీసాబోయని చెప్పేసి. సీసీ కెమెరాస్లో ఇతను ఒక సైకిల్ మీద మర్డర్ చేయడం ముందు, మర్డర్ చేసిన తర్వాత సైకిల్ మీద పోతూ కనిపిస్తుంది. కానీ చంపడానికి మోటివ్ ఏందో మాకు తెలియలేదు, మోటివ్ కావాలి కదా చంపడానికి ఉద్దేశం. Back in Hyderabad, people were distributing sweets and bursting crackers. All 4 rape accused have now been killed in a police encounter. In fact, the cops claim that the 4 accused were shot dead after they tried to flee. Indians are not bloodthirsty. They're disillusioned.
They have lost faith in the justice system. Thousands of rape cases still await trial. The conviction rate is abysmal. So while extrajudicial killings shouldn't be condoned, can you really blame people who celebrate such instant justice? జనరల్ మన అసబాద్ నుంచి పట్టుకొని డైరెక్ట్ నా ఆఫీస్కి తీసుకొచ్చారు. అసబాద్లో ఉంటుంది డిఎస్పీ ఆఫీస్. ఆ డిఎస్పీ ఆఫీస్లో ఇమీడియట్గా రాగానే అక్కడ వాళ్ళని పర్సనల్గా ఓ 5-10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆర్డీఓ గారితో మాట్లాడి ఇది సెన్సేషనల్ కేసు కదా, అందరు గవర్నమెంట్ పంచాయతీ ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పంచాయతీగా పెట్టేసి ఓ ఫోటోగ్రాఫర్ని పిలిపించేసి వాళ్ళతో మాట్లాడిన నేరం ఒప్పుదల మరియు జప్తు పంచనామా, ఈ డిసీజ్డ్ బట్టలు, అందర్ నైఫ్, ఇవన్నీ కూడా అండర్ ద వీడియోగ్రఫీ రికార్డ్ చేయడం జరిగిందమ్మా. అయితే వాళ్ళ పని అయిందా? అయితే కొండపోతే అడవిలో కొండపోయి బిడ్డని ఏమన్నా చేసిర్రని నాకు గదేశీలు కట్టుకుంటా. కానీ ఏ లంజ కొడుకులు దొరికిన దగ్గరికి వచ్చిరమ్మా, దగ్గరికి వచ్చి మా చేతులకు వచ్చి పోయినరు. అలా సావాన్నే పడుతుండే కానీ తెలపాయ ఏం చేస్తాం. कौन देखे इनोच करे करके कौन देखे? कौन देगा? कौन भी नहीं देखे। मेरा बच्चा तो घर को था। पहले इनको ले गए 2 दिन से, फिर हमारे बच्चे को दूसरे दिन ले गए। रिंगा बना रहा था बच्चा, वो रिंगा बनाते थे साबुत रीति खींचना रिंगा बना के बाथरूम को डालने का बच्चा दिन भर रहा। शाम क्या कथा के ले गए उन्होंने, कहाँ ले जा रहे बाबा, कहते यहाँ तक ले जा रहे, यहाँ तक ले जा रहे करके ले गए। औरत के साथ हमारे बच्चे के छोटे छोटे थे, 4 भी बच्चे, इनके बच्चे के छोटे छोटे मिलके रहते थे। मिलके रहते थे जो औरत मर्द गाँव में की औरत थी, अच्छा मिल हिल के रहते थे दोनों। 4 बच्चे हो गए, बच्चे चाहे 12 साल के, वो भी 5 बच्चे का बाप है। हम तीनों थे, शाबुद्दीन, मखदूम, मैं। दारू पी के फुल आए नशे में। शाबुद्दीन मारा, शाबुद्दीन मारने के बाद गिर गया नीचे, गिर गया तो चिल्ला रहा था तो मैं पकड़ा था मुँह दबाए। ये पूरा मेरा अंश कपड़ा भर गया, उनका भी भर गया था। भरने के बाद वो रेप तो करने का जान चले गया, फिर वो मखदूम एक तरफ भाग गया, शाबू एक तरफ भागा। कहाँ जाके पान नहा के आएगी वो नहीं मालूम। मैं घर को जाके पान नहा के आया, ये ड्रेस है। वो लक्ष्मी आती थी ना? नहीं आती थी ना बेचारी, आती थी बर्तन बेच के जाती थी उन्हें। बेचारी आज नहीं, आज 6-7 साल से आती थी उन्हें, अभी नहीं आती थी, बहुत दिन से आती थी। बात होती थी हमारी, हम बात करते थे उसको। अच्छी थी, काली सावली होती थी, खूबसूरत नहीं थी, काली थी। ప్రేమంగా ఉందరు, అంత ప్రేమ అందరికి దూరం చేసింది. దాని ప్రేమలన్నీ దూరం అయినాయి. అది ఏమి చెప్పినా ఒక్కొక్కటి ఆదికి వెళ్తూనే ఉంటుంది. కానీ ఇక జాలిగా వీడికి సంతోషం ఇక చెప్పిన కాడికి చాలుతుంది. ఓ చెప్పుకుంటా ఉంటావు కానీ ఇదే మాటలు. ఇసుంటి గౌరవం తల్లి ఇంకా పగవాళ్ళకు సుఖ రావద్దు. బాబుకి దోస్తి नहीं थी जी, बाबू ने। अरे बाबू की दोस्ती नहीं थी, तुम बोलते हैं दोनों वो भाई है, मुझे लेके घूमे तो घर को नहीं आने दिया 2 रोज। नहीं जी, 2-3 दिन घर को मेरा बच्चा नहीं आने दिया। 2-3 दिन नहीं, उसने गाड़ी लेके मेरा सुधार ले गया, 3 दिन से घर पर था। को ले गया, लेने को ले गया। वो पहले की बात है, 8 दिन की पहले की बात। मेरा पुलिस वाले आए जब मेरा बच्चा घर को था, कुत्ता लेके आए घर को नहीं आने दिया। नहीं, वो बाबू ने बैठा जुलूम से, वो दूसरे के नाम बता रहा था बाबू। हाँ, दूसरा तो हमारे साहब ने क्या बोला? नहीं है बोला, ऐसे आगा बात ये बात बंद करोगी तुम। मामा मैं उठ के जाती हूँ, बंद करो ये बात। सुनो, मेरे छाती में दर्द दे रहा है, मुझे पहले मलेरिया हुआ है। इसके बाता उसके बाता नहीं करना, क्या है तो करना। దోషులకు ఉరిశిక్ష విధించడంతో నిర్మల్ జిల్లా గోసంపల్లెలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మానవ మృగాలకు తగిన శాస్తి జరిగిందంటూ వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్వరగా తీర్పు రావడం సంతోషంగా ఉందంటున్నారు. జైనూర్ పోలీస్ మన బోత్ కోర్టు ప్రొడ్యూస్ చేయడానికి మా వెహికల్ అడ్డగించిండ్రు, గొడవ చేసిండ్రు. ఆ తర్వాత వీళ్ళను మేము FSL ఆదిలాబాద్ జైల్ టు FSL హైదరాబాద్ తీసుకుపోతున్నాం. హైదరాబాద్ FSLకి తీసుకుపోతున్నామని తెలిసి అప్పుడు కూడా వాళ్ళను చంపాలని చెప్పేసి మాకు బాగా ప్రెషర్ తీసుకొచ్చాడు, బాగా గొడవ చేసిండ్రు. కానీ మేము విత్ ఇన్ ద లా పనిచేసినాం, ఆ కేసులో సక్సెస్ అయినామమ్మా. విక్టిమ్ ఫ్యామిలీకి వాళ్ళకు మేము ఇంత సాయం చేసినా అంత సాయం అని చేసినామని చెప్పుడు కాదు.
వాళ్ళ గోపికి మంచి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం పెట్టించాం యాజ్ పర్ SC/ST యాక్ట్ ప్రకారంగా 10 lakhs ఏమో శాంక్షన్ అయితే అమ్మ ఈ మర్డర్ రేప్ దీని మీద వాళ్ళ కొడుకుకు మంచి స్కూల్లో జాయిన్ చేయించినాం. ఒక విక్టిమ్ తీసుకురాలేదమ్మా, వాళ్ళను ఒక గోపికి ఒక లక్ష్యం తీసుకురాలే కానీ అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాం. ట్వంటీ 29th నాడు మళ్ళీ నేను బొమ్మనం పోలీస్కి వెళ్ళాను. నేను ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్ట్ చేసుకుంటున్నాడు కదా, ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ ఆయన కాబట్టి ఆ రోజు నైట్ చూసిన డెడ్ బాడీ మళ్ళీ ఒకసారి బాయ్ చూసుకొని వస్తానని చెప్పేసి అని ఇన్స్పెక్టర్ మళ్ళీ బాయ్ దగ్గరికి వెళ్ళినాడు. చేసుకునే క్రమంలో అదే బాయ్లో ఇంకో కార్లో ఆయనకి ఏదో అనుమానం అనిపించింది నాకు. అదే బాయ్లో ఇంకో అనుమానం చూస్తే అంత ఫ్లైస్ అన్నీ ఆలుతున్నాయి, బ్లాక్ అయింది, అంత ఏదో డౌట్ అనిపించి చూస్తే ఇక్కడ కూడా అతనికి ఏదో డెడ్ బాడీ ఉందని డౌట్ వచ్చింది ఇన్స్పెక్టర్. సో దాంతో మళ్ళీ మేము క్రాస్ చెక్ చేసుకొని చూస్తే విలేజ్లో ఇంకో అమ్మాయి మిస్ అయింది. అనుష అప్పుడు డిగ్రీ కాలేజీ పోయేది ఆమె. ఇక్కడి నుంచి పోతాను కూడా ఏం లేకుండే, బస్సు పోయేది, బస్సుకే వచ్చేది ఆమె. ఈ ఎండాకాలం సెలవులు వచ్చినాయి, లాస్ట్ ఎగ్జామ్ ఉందని పోయింది. ఆ రోజు కూడా నేను శివరాత్రి వెళ్ళినాక 7 తారీఖు అట్లా పోయింది ఆమె. సరే అప్పుడప్పుడు అక్కడ వెళ్తుండే వస్తుండే ఆమెని, మా చిన్నమ్మల ఇంటికి కానీ మా తమ్ముల దగ్గర కానీ అక్కడ పోయి మా చిన్నోళ్ళ ఇంటికి పోదాం అనుకుంటే అక్కడ లేదు, మా పెద్దమ్మల ఇంటికి పోదంటే అక్కడ లేదు. ఇక నేను ఎక్కడ కూడా ఏం కంప్లైంట్ వేయలే, పడతా ఉందో అట్లా కూడా పోయి వచ్చింది కదా. ప్రతి సంవత్సరం అట్లా వెళ్ళి వచ్చేది వాళ్ళది సెలవులలో. సరే అక్కడనే ఉందని అనుకున్నాం. షామన్ డెడ్ బాడీ తీసినాక బయట పడేసి అంత వరదాకా మాకు తెలియదు. మా అమ్మాయి బతుకే ఉందా అనుకోండి మేము. మేము వెతికిన తర్వాత అప్పుడు దే ఫైల్ కంప్లైంట్, మా అమ్మాయి కూడా పోయిందని చెప్పి దే ఫైల్ కంప్లైంట్ 20 కేసు ఫైల్ చేసినారు. చేసిన తర్వాత మేము ఈ డెడ్ బాడీ ఏదైతే సెకండ్ ప్లేస్ నుంచి చూస్తే అక్కడ స్కెల్టన్స్, అమ్మాయి స్కూల్ బ్యాగ్ ఉంది, అమ్మాయి స్కెల్టన్ బ్యాగ్ ఇట్లా ఉంది. అమ్మాయి పేరు చూస్తే సేమ్ దీంతో వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మ్యాచ్ అవుతుంది. ఒక 20 రోజులు నిలబడి వచ్చేసారు అట్లా. వద్దని ఆ రోజు వద్దంటే పోయింది, వస్తానైనా ఒకటే ఎగ్జామ్ ఉందని చెప్పిపోయింది. లాస్ట్ అదే మాట కదా అతను మాట్లాడేదాన్ని. మనీ తగ్గి చేతులు ఎవ్వరు లేరు, ఆమె వరకే కానీ ఎవ్వరు లేరు. ఆమె ఒక నవనీతతోనే క్లోజ్గా ఉండేది, ఆమె వాళ్ళ అక్కతోనే ఉండేది, ఎవరితోని ఉండకపోయేది. మా చెల్లి మా అక్కల కన్నా నాతో చాలా క్లోజ్గా ఉంటుండే. ఎప్పుడు 24 hours కొట్టుకుంటూ తిట్టుకుంటూ అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉండేది. అక్క వాళ్ళ కన్నా నాతోనే చాలా బాగుండేది. నా దగ్గరకు వచ్చేది, మ్యారేజ్ అయింది అప్పటికి, అక్కడికి చిలకనగర్కి వచ్చేది హాలిడేస్ ఉన్నప్పుడు. సరే చాలా క్లోజ్గా ఉంటుండే. అనుకోని సంఘటన జరిగిపోయింది, ఏం చేయలేని సిచ్యువేషన్లో మిగిలిపోయాం మేము. మాకున్నది మా చెల్లె లాస్ట్ ఒకతే ఉన్నది, మంచిగా ఉండాలి అని అనుకున్నాం, కానీ ఇలా జరిగిపోయింది.
ఒక చెల్లిని కోల్పోవడం అంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగితే అదే మా ఇల్లు ఉంది, మా చెల్లి ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఎవరు లేకున్నా సరే ధీమా ఉంటుంది. ఇప్పుడు మాకు అది లేకుండా పోయింది. మా అమ్మ లేనందుకు మా చెల్లి ఉన్నప్పుడు ప్రతి పండగ వచ్చేవాళ్ళం మేము. ఇప్పుడు మా డాడీ ఊకే ఏడుస్తూ ఉంటాడు, పండగలు వస్తే మీరు ఎవరు వస్తలేరు, చెల్లి ఉంటే వస్తుండే, చెల్లి లేదు. అది ఎంత ఆడమాలని పెంచాలంటే కన్నలకు ఎంత బాధ అవుతుందో తెలుస్తుంది. వానికేం తెలుసు? తెలియదు కదా. కూతుళ్ళు ఉంటే ఆడి కూతుళ్ళు ఉంటే అమ్మాయిలకు ఏం పడుతుంది, ఎంత బాధ అవుతుంది, చదువుకి ఎంత అవుతుంది, దానికి ఎంత అవుతుంది అని అది కన్నోళ్ళకే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు కదా. మా పిల్లల బాధ ఏందో మాకు తెలుస్తుంది. మనిషి ఉంటే చెప్తున్నాం కదా, ఆమె లేదు మనకు కనపడకుండా పోయింది, మనం ఏం చెప్పగలుగుతాం? ఆమె మనకు కావాలంటే నా డాడీకి ఇది కావాలి, గది కావాలి, నాకు ఇది లేదు, ఈ పుస్తకాలు లేవు, ఏదైనా లేదంటే ఆమెకు మనం ఏదో చేస్తాం, ఏదన్నా చేస్తాం. ఆమె మనకు కనపడకుండా పోయింది. ఆమె ఇంకేం చెప్పగలుగుతాం? అందులో సాధారణంగా ఏంటంటే విలేజ్లో పబ్లిక్లో రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే పబ్లిక్ రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఏదైతే వ్యక్తి ఉందో అమ్మాయి మిస్ అయినప్పుడు కూడా వాళ్ళు దొరికినప్పుడు కూడా పబ్లిక్ పోలీస్ ఏమీ లేదు, పోలీస్ యాక్షన్ లేదు, పోలీస్ ఇన్యాక్షన్ అని చెప్పి అట్లా గ్రోత్ చేసినారు. సో నేచురల్ ఏంటంటే తప్పకుండా పోలీసులో గ్రోత్ ఉంటుంది. డెడ్ బాడీ దొరికేంత వరకు నేచురల్ గ్రోత్ ఉంటుంది. సో సెకండ్ అమ్మాయి దొరికినప్పుడు కూడా పబ్లిక్లో చాలామంది రియాక్షన్ ఉండే, ఒక ప్యానిక్ సిచ్యువేషన్. ఆ బాయి అంటే శవాల బాయి అంటే పేరు ఇచ్చింది, ఎన్ని బాయిలో చాలామంది తెలియకుండా అని చెప్పి. దీంట్లో మేము ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు జనరల్గా ఎనీ కేసు చేసినప్పుడు తప్పకుండా మాకు డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. అందులో ఒక సోర్స్ పబ్లిక్ ఇంటరాక్షన్. పబ్లిక్లో కామన్ పబ్లిక్ ఇంటరాక్షన్లో భువనగిరి ఏరియా హాస్పిటల్లో మాట్లాడేటప్పుడు మాకు చిన్న క్లూ దొరికింది. ఆ క్లూ తోటి చేసుకుంటే క్రాస్ చెక్ చేసుకుంటే ఇతను సేమ్ కేసు ఇన్వాల్వ్ అని తెలిసింది మాకు. 2, అతను అబ్స్కాండింగ్ వేరే పర్సన్ ఇంటికి రావట్లేదు. 3, లొకేషన్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. 4th పర్సన్ బాయ్ ఓనర్ వాడాయి. సో దానికంటే చైన్ లింక్ కలుస్తున్నాయి. సో ఒకసారి కనెక్ట్ ఏంటంటే మళ్ళీ ఆల్ రూట్స్ లీడింగ్ టు మరి శ్రీనివాస్ రెడ్డి. ఊర్లో వాళ్ళంటే పొద్దుగాలు ఉండే మాతో పాటు గంట ఉన్నాడు, 2 గంటలు ఉన్నాడు, ఆ బావి దగ్గర ఉన్నాడు, మాతో పాటు తిరిగినాడు, మాకు సలహాలు ఇచ్చినాడు, తాడేసుకొని దిగండి అని చెప్పినాడు. పొద్దున మాతో పాటు ఉండే సార్, మాతో పాటు దిగిండు లోపలికి, ఇట్లా దిగండి అని మాకు సలహాలు కూడా ఇచ్చినాడని అప్పుడు ఇవన్నీ వాళ్ళకి చెప్పిరు పోలీసు వాళ్ళకి. ఒక్కరు విధానం ఒకటి ఉంటుంది కదా, మనకు డౌట్ లాగా. ఇప్పుడు ఒక్కరు బిహేవియర్ ఒకటి కదా, వాడు దొంగ అయినా సరే ఏదో కొంచెం అనుకున్నాం, కానీ మరీ ఒక అమ్మాయిని సంపంత క్రిమినల్ మేము అనుకోలే. ఆ ఇష్యూ తెలిసిన తర్వాత ఇంకెంతమందిని చంపుతుండో అన్నట్టు మాకు, మేము దీంతో ఫ్రెండ్షిప్ చేసినామని మాకు అర్థం. ఇంత మంచి ప్రశాంతమైన యాజిపూర్ గ్రామంలో ఇంత పెద్ద నేరం చేసేవాడు ఎవడున్నాడు అని అసలు విలేజ్ మీద ఎవరికి డౌట్ రాలేదు. ఎవరైనా డ్రగ్స్ అలాంటి మత్తుమందు సేవించి అమ్మాయిని ఏమైనా ఇట్లా చేశారని వేరే వాళ్ళు వేరే ఆలోచనలు చేసినాం, కానీ మా ఊరు అతను చేసినారైతే మేమైతే ఫస్ట్ టైం. వాట్సాప్లలో ఫోటోలు వస్తూనే ఉన్నాయి వాని, వీడంట గ్రూప్లలో షేర్ చేస్తూనే ఉన్నారు, వీడెక్కడున్నాడు అని విలేజ్ గ్రూప్లలో. వీడేనంట అంటే మన ఊరోడా అని చాలామంది అసలు మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అయినారు. ఆ రోజు గ్రామంలో ప్రజలు అందరూ కలిసి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. మన గుడ్డలతో లాక్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాం. వాళ్ళ రూమ్ సెర్చ్ చేసి ఒక 10 నుంచి 15 పెన్ డ్రైవ్లు దొరికాయి, చాలా పాన్ కార్డులు ఉన్నాయి, ఎక్స్కి యూజ్ చేసే కొన్ని మెడిసిన్స్ కానీ ఫేక్ ఐడి కార్డులు, వివిధ ఐటమ్స్ దొరికినాయి అన్న. తెలియని వస్తువులు గిట్ట ఉన్నాయి. మేము
ఇవి గిట్ల ఉంటాయా, ఇన్ని ఫేక్ ఆధార్ కార్డులు ఉంటాయా, వీడు వింత దొంగనా, వీడు వింత కామందుడు అని మాకు లోపల అప్పుడు మాకు అర్థమైంది. ఊళ్ళో పోలీస్ పికెట్ ఉంది. పికెట్ ఉన్నప్పటికి కూడా మొత్తం బయట సామాన్లు మొత్తం అన్ని బతికి మొత్తం తగలబెట్టేసిన వీళ్ళంతా. సినిమా సైడ్ చంపాలి. జడ్జిగానే చెప్తాం అదే మాట. మా పిల్లల జీవితం ఎట్లా పోయిందో వాని జీవితం కూడా అట్నే పోవాలి. మాకు కావాల్సింది అది. మాకు న్యాయం జరగాలి. మీరు ఏం న్యాయం చేస్తారు? ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కూడా ఏం న్యాయం చేస్తలేరు. మాకు న్యాయం కావాలని కొట్లాడుతున్నాం మేము. This one is from Hyderabad. Instant justice formula has been shut down by the courts. This regarding the Hyderabad fake encounter case. The panel which was set up by the court to look into the entire encounter where 4 rape and murder accused were killed in an alleged police encounter, and now the Supreme Court panel has said 10 cops must be tried for murder. There were 10 policemen who the Supreme Court Commission thinks prima facie must face trial because of the overwhelming evidence which was recovered. ఫస్ట్ వరంగల్కి వచ్చేసి నిషా ఆలం అనే ఆమె అంటే మక్సూద్ ఆలం ఫ్యామిలీ వచ్చింది. రఫీకా అనే ఆమె వీళ్ళ కజిన్ అవుతుంది. నిషా ఆలంకి కజిన్ సిస్టర్ అవుతుంది. పనికి నేను కూడా వస్తాను, ఇక్కడ బెంగాల్ బతకలేనంటే రమ్మని ఉంటారు. ఆమె పిల్లల్ని తీసుకొని 3 పిల్లల్ని తీసుకొని ఆమె వస్తుంది. భర్తను అక్కడ వదిలిపెట్టేసి ఒక్కతో వస్తుంది. हमारी नानी निशा आलम, उनके बुलाने पे हम बिहार से हैदराबाद गए. वो मतलब काम संभालती है, वो उनके पास आते थे सब लोग के काम के लिए. तो एक दिन ऐसे संजय कुमार आया उनके पास. పని మీద వచ్చిన తర్వాత అక్కడక్కడ అన్నం తినే క్రమంలో అన్నం అక్కడ బయట ఎక్కడ ఎందుకు రఫీకా ఉంటుంది, రఫీకా దగ్గర తిను పేయింగ్ గెస్ట్లాగా ఎంత అమౌంట్ ఇవ్వను అంత అమౌంట్ ఇవ్వండి మంచిదంటాడు. तो वो मेरी मम्मी से बात की कि उसको तुम अपने पास रख लो, 1-2 दिन की तो बात है, उसको दूसरे घर जहाँ काम करता है वहाँ शिफ्ट कर देंगे. वीक से महीना हो गया, महीना से 2 महीने 3 महीने संजय कुमार हमारे घर में रहने लग गया. అలాగా రఫీక్ ఇంట్లో అన్నం తినుకుంటూ రఫీక్తో వండుకుంటూ ఆటోమేటిక్ ఆమెతో ఇల్లీగల్ ఇంటిమసీ డెవలప్ చేసుకుంటాం. డెవలప్ చేసుకొని ఆమెతో ఆ తర్వాత ఆయన దృష్టి రఫీకా బిడ్డ మీద పడుతుంది. संजय हमारे पापा की जैसा बिहेव करता था हमारे साथ, हमें मानता था हर बात पे. मेरी मम्मी खुद से ज़्यादा उन पर भरोसा करती थी. तो एक दिन संजय अंकल ने हमें मारा, एक थप्पड़ मारा. फिर उन दोनों में लड़ाई हो गई कुछ दिन. तुम्हारा क्या हक होता है मेरे बच्चों को मारने का, ये वे. तो मुझे मेरी मम्मी हॉस्टल डाल दी वहाँ करीब में. के बाद मेरा एडमिशन करवाया, वहाँ पे प्रूफ दिया, बात बोला गया कि बच्ची को कोई भी लेने आए तो नहीं जाने देना है.
और बच्ची को कुछ भी हो जाए किसी के हाथ नहीं देना, मैं आऊँगी तो ही छुट्टी देना वरना नहीं देना। लॉकडाउन चल रहा था 2020 में, मैं हॉस्टल में थी। मेरी मम्मी को आए 2 महीने हो गया था। फर्स्ट टाइम वो 2 महीने बाद, अभी तक कॉल ना मैसेज ना कुछ भी, उनका कोई खबर नहीं था हमें। मैं खुद को अपनी तसल्ली देती थी कि नहीं मेरी मम्मी कोई काम में बिज़ी होगी, मैं बोली शायद उन पे टाइम नहीं होगा लेकिन वो आएंगी। एक दिन मुझे बुलाया गया ऊपर से, दोस्त तुमसे मिलने कोई आया है, तो मैंने सोचा मम्मी आई होगी, लेकिन फिर मैं नीचे गई तो देखी कोई नहीं था। ऑफिस रूम में संजय कुमार बैठा हुआ था। मैंने उनसे कहा कि आप यहाँ क्या कर रहे हो, तो उसने कहा तुम्हारी मम्मी भेजी है, कोलकाता जा रखी है। मैंने कहा अच्छा, तो मम्मी से बात कराओ। तो उसने कहा तुम्हारी मम्मी का फ़ोन मेरे पे है। उसके बाद वो बोला मुझे घर चलो चलते हैं। मैंने कहा नहीं मैं नहीं जाऊँगी, जब तक मम्मी नहीं आएगी मैं नहीं जाऊँगी। उसने कहा कि तुम्हारी मम्मी का ना पैर फ्रैक्चर हो गया, चलो तुम्हारी मम्मी का तबीयत बहुत ख़राब है। मैं डर गई, मैंने कहा सच में? फिर उसने बोला कि नहीं नहीं मजाक कर रहा हूँ। फिर वो बोलने लग गया मैंने तुम्हारी मम्मी को मार दिया है। मजाक में हंसी मजाक में बोल रहे थे, इतने मजाक से बोल रहे थे कि वो बात यकीन नहीं हो सकता है। तो फिर वो बोल के बोले तुम घर आ जाना वरना तुम्हारे दोनों भाई को भी मैं मार दूंगा। मेरी मम्मी उन पे भरोसा करती है, शायद मजाक कर रहे होंगे, लेकिन उसने मेरे को आंख दिखा के डरा के बोला था। फिर मेरे दिल में ना डर बैठ गया कि सच में कहीं ऐसा कर दे वो। तो मैंने आगे कुछ भी नहीं सोचा, बस अपने भाई के फ्यूचर के बारे में सोचा। सो मेरे को हॉस्टल से भागना पड़ा। रात के 2 बज रहे थे। फिर मैंने संजय को देखा तो वो ऊपर बेड पे सो रखा था, मेरे भाई इस रूम में सो रखे थे। मैंने पहले मेरे दोनों भाई को देखा, वो सेफ है, सही है, ठीक है। मुझे नींद आने लग गया, मैं भी बीच में सो गई। 2 दिन थे, उसके बाद निशा नानी का कॉल आता रहता था। वो पूछते रहते थे संजय से कि रफ़ीका कहाँ है, छोटी का कॉल नहीं आया। मेरी मम्मी को छोटी कहते थे वो लोग। तो ये हमेशा हर बार हर बहाना बना देता, हर रंग का। हर दिन यही बात बोल रहे हो कि आ रही है आ रही है आ रही है। तुम छोटी को लेके आ रहे हो, शाहबाज का बर्थडे है, आज तो जन्मदिन है उसका, आज तो लेके आ जा, तो बहाने मत बना। तो संजय कुमार भी उस दिन रात में 8:30 बजे 9 बजे के करीब गया वहाँ, हमें लॉक करके बाहर से आया। वो 3 साढ़े 3 बजे के करीब आया था। वो उनके घर में जो सामान उसको महंगा अच्छा लगा, फ़ोन्स वगैरह उन सब के, वॉचेस, वो मसाला वगैरह कुछ भी लेके आ गया अपने साथ। इसके बाद सुबह हुआ तो उसने बताया हमें कि कोई भी आए, पुलिस आए, मेरा दोस्त आए या फिर कोई भी आए तो पूछे ना कि मैं कहाँ था कल रात, तो मत बताना कि मैं कहीं गया था। तो मैंने ना कहा पहले उससे कि नहीं मैं नहीं बोलूँगी, आप झूठ बोल रहे हो, आप मम्मी से नहीं मिलाओगे, आप हर दिन यही कहते हो। तो उसने मुझे मारा। फिर उसने ज़बरदस्ती टॉर्चर करके मेरे को बोला कि यही बात बोलना है तुम्हें। वो सुबह में चला गया लॉक करके। अब सीधा डायरेक्टली 1-1:30 बजे के करीब आवाज़ आ रही थी हमें, लेकिन हम बाहर नहीं गए। गेट खट कर रहे हैं, हम डर गए बहुत ज़्यादा। जब उन्होंने अंदर गए वो लोग चेक करे तो हम तीनों दिखे, लेकिन वो पुलिस थे। वो पूछे कि तुम लोग यहाँ क्या कर रहे हो, संजय कुमार को जानते हो? मैंने भी देख के फिर मैंने सोचा ये मौका है, हमें बता देना चाहिए सच बात। डीसीपी मैम हमारी बोली कि आप लोग को कोई घबराने की ज़रूरत नहीं है, हम आपके साथ हैं। संजय कुमार भी हमारे साथ जीप में बैठा हुआ है। मेरे को यकीन नहीं हुआ, उन्होंने दिखा दिया। संजय को मेरे सामने उस दिन के बाद कभी नहीं लाया। लास्ट टाइम था उस टाइम, जब उसको जो मेरे घर से लेके गया था वही लास्ट टाइम था मेरे को देखा हुआ है।
उन्होंने हमें एक हॉस्टल के पास उतारा, तुम यहीं रहना अभी फ़िलहाल कुछ दिन। मैंने भी सोचा हाँ कुछ दिन, कल परसों जाना है मम्मी के पास। मैंने उनसे, जब भी वो मुझसे मिलने आते मैं उनसे पूछती मम्मी आई मेरी? सर बोलते हैं कि तुम्हारी मम्मी को हम ढूंढ रहे हैं। फिर वो एक दिन कुछ पिक्चर्स दिखाए मुझे फ़ोन में अपने, तुम देखो इसे पहचानो, उसको जानते हो कौन है? तो मैंने नहीं पहचाना, लेकिन वो डेड बॉडी था और एक ट्रेन के बगल में गिर रखा था पटरियों पे। मैंने पिक्चर्स देखा, फिर मुझे लगा कि ये तो बुर्का जो पहन रखी है ये तो मेरी मम्मी के जैसा है। मैंने यकीन नहीं किया, मैंने कहा ऐसा नहीं हो सकता है। फिर उन्होंने कहा गौर से देखो, तब मैंने गौर से देखा, सच में वो मेरी मम्मी थी। मैंने कहा ये कैसे हुआ? तब उन्होंने बताया कि इसे संजय कुमार ने मारा। मैंने कहा नहीं ऐसा नहीं हो सकता था, मेरी मम्मी उन पे बहुत भरोसा करती थी, वो दोनों अच्छे दोस्त हैं, ऐसा वैसा। तो उन्होंने बताया कि नहीं तुम्हारी मम्मी को ऐसा मारा उन्होंने, तो तुम्हें पता है तुम्हारी नानी, मकसूद नाना, बुशरा, शाहबाज, साहिल, वो लोग उनके बच्चे और 2 मेंबर्स को भी उसने मार दिया। మార్చి 6th నైటు రఫీకాని తీసుకొని పోతాం. తల్లిని పద నేను పెళ్లి చేసుకుంటా, ముందు కలకత్తా పోయి మీ పేరెంట్స్ కాడ మనం అది బ్లెస్సింగ్ తీసుకొని వద్దామని చెప్పి मेरी मम्मी से सारा बात पूछ लिया। अब तो हम एक होने वाले हैं, अपना जो भी मेरी मम्मी के पास था नहीं था। मेरी मम्मी को भरोसा दिलाया। मेरी मम्मी उस पर खुद से भी ज़्यादा भरोसा करती थी, इसलिए वो बात को यकीन कर ली। तो मेरी मम्मी को गैस प्रॉब्लम था, तो मेरी मम्मी अपने साथ ना कर्ड जूस रखती थी, छाछ, वो साथ में लेके रहती थी हमेशा। ఏలు దాటిన తాడేపల్లిగూడెం దగ్గరలో ఆమె మజ్జిగ ప్యాకెట్ ఇస్తాడు, మజ్జిగలో టాబ్లెట్స్ కలిపి ఇస్తాడు. उसको बस लास्ट स्टेशन का वो था कि कैसे लोग निकल जाए मेरी मम्मी को मार दे। मेरी मम्मी को उसने चुप से बुलाया कि इधर आओ, कुछ बात करना है, उधर लोग हैं। वो स्पीड था, ट्रेन बहुत ज़्यादा स्पीड था। उसने वो मौका देख के मेरी मम्मी को गिरा दिया। उसके बाद मेरे को लास्ट स्टेशन आने के बाद दूसरा ट्रेन चेंज करके वो घर आ गया उनको लेके। जब पूछा कि मम्मी कहाँ है, नहीं है, तब उसने कहा कि मम्मी ट्रेन पे चली गई। वो बच्चा था, वो बात पे यकीन कर लिया, वो घर आ गया। वो चाहता था वो इसका काम हो गया, उसकी बेटी के साथ शादी कर लो, इसलिए। ये बात भी मुझे नहीं पता था, सर ने बताया। मैं तो हर टाइम मम्मी को याद करती हूँ। अगर कोई मुझे बुरा कह देगा, कुछ भी कह देता, या अगर किसी को मैं देख लूँगी अपने बच्चे के साथ मम्मी, मेरी मम्मी मेरे से एकदम फ्रेंड जैसे रहती थी। वो मुझसे हर बात शेयर करती थी, मुझसे भी कहती थी कि तुम अपना हर बात शेयर किया करो मुझसे, तुम्हारे दिल में जो भी है, कोई भी चीज़ की प्रॉब्लम हो तो मुझे हर बात शेयर करना। लेकिन उस टाइम मैं बच्ची थी, मैं कोई बात नहीं शेयर कर सकती थी, क्योंकि मेरे दिल में कुछ ऐसा था ही नहीं ना। और अब जब मैं बड़ी हो गई, अब मैं चाहती हूँ हर बात शेयर करना, तो मम्मी ही नहीं मेरे पास। जब तक मेरी मम्मी थी तब तक मेरी हर ख्वाहिश जिंदी थी। जब मेरी मम्मी चली गई उसके बाद कोई ख्वाहिश नहीं रहा, बस एक ख्वाहिश रहा कि अपने पैर पे ठहर जाऊँ, अपने दोनों भाई को पाल लूँ मैं। यही मेरे लिए बहुत बड़ा काम है। उसके बाद मेरी सारी ख्वाहिश मर गई। मैं जानती हूँ कि मेरा जो ख्वाहिश है वो पूरा नहीं हो सकता है, तो क्यों देखूँ मैं आगे, क्यों आगे सोचूं कि ये होगा ये नहीं होगा।
नहीं सोच रही, बस इतना चाहती हूँ अभी भी मेरे दोनों भाई को मैं पढ़ा लूँ, उनको भी अपने पैर पे ठहरा दूँ। अगर मुझसे कुछ हो रहा है तो मैं भी अपने पैर पे ठहर जाऊँ, और कुछ नहीं।